వెల్కమ్ టు న్యూస్ ఎట్ 20. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా జరిగిన టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కొలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ అసెంబ్లీ 3వ రోజు సమావేశం ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నికను చేపట్టారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్నికకు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దాంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. వైఎస్ వివేక హత్య కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐకి నోటీసులు జారీ చేసింది. హత్య కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని సునీత తరపు సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణలో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తు సంస్థ అధికారులపై ప్రైవేటు ఫిర్యాదులు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టి విచారణకు ఆటంకం కల్పిస్తున్నారని వివరించారు. అంతేకాదు విచారణ తెలంగాణ లేదా ఢిల్లీ సహా దేశంలో మరేదైనా హైకోర్టు పరిధిలో దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు ఇవ్వాలని సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు. సునీత పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐకి నోటీసులు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణ అక్టోబర్ 14కు వాయిదా వేసింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును 3 రోజుల పాటు విచారించేందుకు ఏపీ సిఐడి అధికారుల బృందం హైదరాబాద్కు చేరుకుంది. దిల్కుషా గెస్ట్ హౌస్లో ఆయనను విచారించనున్నారు. అయితే ఎంపీకి గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్య ఉండడంతో సిబ్బంది బృందం వైద్య నిపుణుడి వెంట తీసుకొచ్చారు. 3 మధ్యవర్తుల సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్ మరొకరు ముందు విచారించాలని నిర్ణయించారు. సిఐడి డిఐజీ సునీల్ నాయక్ ఆధ్వర్యంలో 2 ఎస్పీలు జయసూర్య, గోపాలకృష్ణ, 2 సిఐలు, మరో 2 ఎస్ఐల సమక్షంలో విచారించనున్నారు. అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ రోజు విచారణకు రాలేకపోతున్నారని సిఐడి అధికారులకు సమాచారం అందించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు తమకు చర్చకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. రైతుల సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వాలని రైతు ద్రోహి జగన్ అంటూ నినాదాలు చేస్తూ పోడియంను ముట్టడించారు. మరోవైపు చంద్రబాబు 420 అంటూ మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా ఆటంకం కలుగుతుండడంతో సభ్యుల సస్పెన్షన్కు రాష్ట్ర వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిఫార్సు చేయడంతో ఈ మేరకు సభ అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రజలను వంచేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఏదీ చేయడం లేదని అనడం నిజంగా వారి బుద్ధి లేనితనానికి నిదర్శనమన్నారు. రైతులు, మహిళలు, యువతకు అందజేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్ వెన్నంటే నిలిచారని ఆమె పేర్కొన్నారు. బుర్రలేని లోకేష్ తనకు కొడుకుగా ఎలా పుట్టాడని, జగన్ను చూసిన ప్రతి క్షణం చంద్రబాబు ఏడుస్తుంటాడని తీవ్రంగా ఎద్దేవా చేశారు మంత్రి రోజా. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పష్టతనిచ్చారు. తన కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో నిజానిజాలు తెలుసుకోకుండా తన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చడం పట్ల మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు పాత్ర ఉన్నట్లుగా గత 2 రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో స్పష్టత ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ బంధువర్గం చేసే వ్యాపారాల్లో కూడా మాగుంట అనే పేరు ఉండడం వల్ల తమపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణంలో పలు సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ పలు చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఇవాళ తిరుమల ఘాట్ రోడ్లో ఎలక్ట్రిక్ బస్సులను ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుపతి కేంద్రంగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. వీటిలో తిరుమల నుంచి తిరుపతి మధ్య 50 బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో టీటీడీ రవాణా విభాగం వారం రోజుల పాటు ఎలక్ట్రిక్ బస్సుల ట్రయల్ రన్ను చేపట్టింది. ఎకో ఫ్రెండ్లీ, జీరో హానికరమైన ఉద్గారాలను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీల ద్వారా అందించబడిన విద్యుత్తో నడిచే బస్సులను గత వారం రోజులుగా తిరుమలకు ఈ బస్సులను ట్రయల్ రన్ నడిపిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇంజిన్ పనితీరు, సిస్టమ్ నిర్వహణను డ్రైవర్ క్యాబిన్లో హ్యూమన్ టచ్ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ ద్వారా పర్యవేక్షించవచ్చు.
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజలకు విషయం చేరవేసేందుకు బీజేపీ ఇవాళ్టి నుంచి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడ నుంచి తమ యాత్రను ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కేంద్రం సాయంతో ఎలా రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతున్నది వివరించేందుకు బీజేపీ సిద్ధమైంది. బీజేపీ పోరుబాట యాత్రను ఏపీ బీజేపీ శాఖ చీఫ్ సోమవీర్రాజు ప్రారంభించారు. విజయవాడలోని సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో స్ట్రీట్ మీటింగ్తో యాత్ర మొదలైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బస్సు ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన పోరుబాట యాత్ర తొలిదశ అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు జరగనుంది. దాదాపు 15 రోజుల పాటు బీజేపీ ముఖ్య నాయకులంతా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. 175 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 5,000 బహిరంగ సభలు నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏపీ అసెంబ్లీ పోలవరంపై వాదోపవాదాలతో దద్దరిల్లింది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలవరం ముంపు పరిహారంపై ప్రతిపక్ష టీడీపీ లేవనెత్తిన అంశాలపై తొలుత ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టతనిచ్చారు. అనంతరం సీఎం జగన్ అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పోలవరం ప్రాజెక్టు కడుతున్న తీరును అసెంబ్లీకి వివరించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులను ప్రభుత్వం విస్మరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించడంతో అసెంబ్లీలో వాగ్వాదం మొదలైంది. భారత్ జపాన్ నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జిమెక్స్ 22 నౌకా విన్యాసాలు ముగిశాయి. ఈ విన్యాసాలు 2 దేశాలకు చెందిన 6వ ఎడిషన్ భారత నావికాదళం నిర్వహించింది. 2 దేశాల నౌకాదళాలు ఒకరికొకరు వీడ్కోలు పలుకుతూ భారమైన హృదయాలతో వెళ్లిపోయారు. విశాఖపట్నంలో జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ 2022 నౌకా విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ సంజయ్ బల్లా నేతృత్వంలోని భారత నౌకాదళ నౌకలు కమాండర్ ఎస్కార్ట్ ప్లుటిల్లా రియర్ అడ్మిరల్ హిరాటా తోషియోకు నేతృత్వంలోని జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ షిప్లు ఇజుమో తకనామి వారం రోజుల పాటు విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ జనసేన మధ్య మాటల తోటాల యుద్ధం చెలరేగుతోంది. అధికార పార్టీ టార్గెట్గా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తుంటే జనసేనానికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత పేర్ని నాని. పవన్ త్వరలో చేపట్టబోయే యాత్ర వాయిదా పడటం పైన వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ దసరా నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే బస్సు యాత్ర వాయిదా పడింది. కొన్ని కారణాల వల్ల యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన అనే నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. యాత్రను వాయిదా వేసుకోవడానికి అసలు కారణం ఏంటని ప్రశ్నించారు. షూటింగ్ తో బిజీగా ఉన్నారా లేక చంద్రబాబు పర్మిషన్ ఇవ్వలేదా అంటూ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పేర్ని నాని. తెలంగాణ రాష్ట్రంలో రెన్యూయబుల్ ఎనర్జీ సామర్థ్యం పెంపుపై తెలంగాణ రెన్యూయబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో సోమవారం ఇన్వెస్ట్మెంట్ బజార్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సహకారంతో తెలంగాణ రెన్యూయబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యుత్ రంగ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, పరికరాలు తయారీదారులు, పరిశ్రమలు, ప్రభుత్వం, ప్రైవేట్ అధికారులు అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టే ప్రాజెక్టులకు మంచి ఫైనాన్షియల్ సదుపాయాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకే జాతీయ పార్టీ పెట్టుకునే హక్కు ఉందంటూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి చెప్పారు. బీజేపీ మతోన్మాద అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆదివారం ఆయన హైదరాబాద్లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఎంబీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేకుంటే దేశంలో బీజేపీనే లేదంటూ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం నుంచి 4 బృందాలుగా అధికారులు వివిధ ప్రాంతాలకు బయలుదేరారు. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారం మరోసారి హైదరాబాద్లో అలజడి సృష్టిస్తోంది. 10 రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు రెండోసారి సోదాలు జరిపారు. దేశవ్యాప్తంగా 40 చోట్ల తనిఖీలు జరపగా తెలుగు రాష్ట్రాలు సహా చెన్నైలోని 23 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న ఆమె
జడ్చర్ల నియోజకవర్గంలో యాత్ర ముగించుకొని షాద్ నగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. రామేశ్వరం వద్ద వైఎస్ షర్మిలకు పార్టీ నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ఎమ్మెల్యేలు చేతగాని దద్దమ్మలంటూ విమర్శించారు. అవినీతిని ప్రశ్నించినందుకు తనపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తారా అంటూ మండిపడ్డారు. తాను మాట్లాడిన చిన్న పదాన్ని పట్టుకుని దాంతో వారి గౌరవానికి భంగం వాటిల్లినట్లు స్పీకర్కు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అనడంపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ ఎలా అవుతారంటూ కాంగ్రెస్ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా మాట్లాడడం అంబేద్కర్ను అవమానించడమే అవుతుందన్నారు. మద్యం మత్తులో కనీసం నడవలేని స్థితిలో ఉన్న భగవంత్ మాన్ను విమానం నుంచి దించేశారు. దీనివల్ల విమానం 4 గంటల ఆలస్యమైంది. ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయారు. ఈ వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పంజాబీలను ఇబ్బంది పడేలా చేశాయి. అయితే ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం దాల్చింది. అసలు ఏం జరిగిందో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పాలి. పంజాబ్ సహా జాతి గౌరవంతో ముడిపడిన ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆయన్ను విమానం నుంచి దించేయడమే నిజమైతే ఇదే విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి అని ట్వీట్ చేశారు బాదల్. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 8, 2022న కన్నుమూసిన విషయం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత బ్రిటిష్ కిరీటంలో పొదిగిన వజ్రాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిన అతి విలువైన కోహినూరు వజ్రం మాత్రమే ఎలిజబెత్ కిరీటంలో ఉందని అనుకుంటున్నాం. అయితే రాణి కిరీటంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన 530.2 క్యారెట్ల పురాతన వజ్రం కూడా ఉందట. ఈ వజ్రాన్ని కల్గినన్ 1 లేదా గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు. 1905లో గనుల తవ్వకాల్లో ఈ వజ్రం బయటపడింది. అప్పట్లో సౌత్ ఆఫ్రికా దేశాన్ని ఏలుతున్న వలస పాలకులు ఈ డైమండ్ను బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి అప్పగించారు. అది కాస్త రాణి కిరీటంలో చోటు దక్కించుకుంది. ఇప్పుడు దాన్ని తమ దేశానికి తిరిగి తెచ్చుకోవాలని ఆ దేశ ప్రజలు భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తమ డైమండ్ను తిరిగి ఇస్తే సౌత్ ఆఫ్రికా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతామని దాదాపు 6,000 మంది సంతకాలు చేసిన ఆన్లైన్ పిటిషన్ను change.org వెబ్సైట్లో వేశారు. బ్రిటన్ తమ దేశం నుంచి దొంగిలించిన మొత్తం బంగారం, వజ్రాలు మొత్తం తిరిగి ఇవ్వాలని దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యుడు ఉయల్వేత్ జుంగులా డిమాండ్ చేస్తూ ట్వీట్ పోస్ట్ చేశారు. ఉగ్రవాదం కారణంగా జమ్మూ కాశ్మీర్లో దాదాపు 3 దశాబ్దాల క్రితం మూతబడిన సినిమా థియేటర్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీపర్పస్ సినిమా హాళ్లను ప్రారంభించి సినిమా వీక్షించారు. భవిష్యత్తులో జమ్మూలోని ప్రతి జిల్లాల్లో ఇలాంటి మాల్స్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు గవర్నర్. అనంతనాగ్, శ్రీనగర్, బందిపోరా, గందర్బల్, దోడా, రాజౌరి, పూంచ్, క్రిస్టోఫర్, రియాసీలలో త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సినిమా ప్రదర్శనతో పాటు ఇన్ఫోటైన్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్చే వారం తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. 520 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ శ్రీనగర్లోని సోమవారం ప్రాంతంలో ఉంది. ఇందులో 3 స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 65 కిలోల కేటగిరీలో రెజ్లర్ బజరంగ్ పూనియా వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరుగుతున్న ఈవెంట్లో అతను మెడల్ గెలిచాడు. దీంతో వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 4 సార్లు మెడల్స్ గెలిచిన తొలి రెజ్లర్గా అతను నిలిచారు. టోక్యో ఒలింపిక్స్లో బ్రాంచ్ గెలిచిన పూనియా ప్యూర్టోరికోకు చెందిన ప్రత్యర్థి సెబాస్టియన్ రివెరాపై 11-9 పాయింట్లతో విజయం సాధించాడు. క్వార్టర్స్లో అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ డయాకోమిహాలస్ చేతిలో ఓడిన బజరంగ్ రెపిచేజ్ రౌండ్లో ఆర్మేనియాకు చెందిన వాజన్ను 7-6 పాయింట్ల తేడాతో ఓడించి బ్రాంచ్ మెడల్ మ్యాచ్కి క్వాలిఫై అయ్యాడు. వరల్డ్ ఛాంపియన్షిప్లో బజరంగ్ పూనియా బ్రాంచ్ మెడల్ గెలవడం ఇది 3వసారి. ఇది వాళ్ళ న్యూస్ ఎట్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.